వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇప్పుడు తాజాగా వెస్ట్ బెంగాల్ అట్లాగే తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ మిగిలే ఉంది. ఇప్పుడు పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. వెస్ట్ బెంగాల్లో మొదటి ఫేజ్ పోలింగ్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం అక్కడ నెలకొంటూ ఉన్నాయి. బీజేపీని ఉరికిచ్చి టీఎంసీకి సంబంధించినటువంటి గుండాలు కొంతమంది క్యాండిడేట్లను కొడుతున్నారు, ఏజెంట్లను కొడుతున్నారు. అసలు వెస్ట్ బెంగాల్లో అంత దౌర్జన్యం ఏంటి అనేది వాళ్ళ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. क्या पोलिंग एजेंट आ रही है सर? మరోవైపు ఎటు తిరిగైనా తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో గెలుపు బీజేపీ ఖాతాలో వేసుకోవాలి అన్న లక్ష్యంతో బీజేపీ గత కొంతకాలంగా పనిచేసింది. అయితే ఇవన్నీ నేపథ్యంలో తాజాగా నరేంద్ర మోదీ, బీజేపీ కొంత గెలుపు లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో సరే ఎవరు అవునన్నా కాదన్నా మొన్నటికి మొన్న ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక డ్రామా పార్లమెంట్ వేదికగా నరేంద్ర మోదీ, బీజేపీ క్రియేట్ చేయటం, అట్లాగే దాంట్లో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా ఇవాళ బీజేపీ ఇతరులందరూ అంటే ఇండియా కూటమి పార్టీలందరినీ కూడా మహిళా వ్యతిరేక పార్టీలుగా, మహిళా వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు కోసమే ఇదొక వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పుడు అకస్మాత్తుగా తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దాంట్లో కొంత ల్యాబ్సెస్ ఉండటం, దానికి మళ్ళీ ఇదంతా కూడా ప్రీ ప్లాన్ స్కెచ్ అనేది మనం మాట్లాడుకున్నాం. అంటే డీలిమిటేషన్కి అట్లాగే బౌండరీస్ మార్పుకి వీటన్నింటికి కూడా ముడిపెట్టి ఇవాళ మహిళా బిల్లు పాస్ కాకుండా అసలైనటువంటి వ్యతిరేకులు ఎవరు అనేది ఇవాళ ప్రజలకు తెలుసు. అది బీజేపీనా లేదంటే ఇండియా కూటమి పార్టీలా అనేది అందరూ గమనిస్తూ ఉన్నారు రాజకీయాలన్నింటినీ కూడా. అయితే ఈ క్రమంలో ఎప్పుడైతే పార్లమెంట్లో 131వ అమెండ్మెంట్ బిల్లు వీగిపోయిందో, ఆ వీగిపోయిన మరుసటి రోజు నరేంద్ర మోదీ అందరి టీవీల ముందు ప్రత్యక్షమయ్యారు. సరే ఆయన ఏం మాట్లాడతారో అనే దాని మీద కొంత ఆసక్తి ఉన్నింది. అయితే ఆ రోజు జాతిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగం చేశారు. సో ఇటువంటి సందర్భాల్లో ఆ యొక్క ప్రసంగం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీస్తుంది. ఎందుకు అంటే ఆయన శనివారం చేసినటువంటి ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటే ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుందో ఆ యొక్క ఎంసీసీకి ఉల్లంఘించారు నరేంద్ర మోదీ అనే ఆరోపణలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ, వామపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఇప్పటికే ఆశ్రయించే దానికి సంబంధించి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అయితే ప్రధానమంత్రిపై వచ్చినటువంటి ఈ యొక్క కంప్లైంట్ ఏ విధంగా ఈసీ రిసీవ్ చేసుకుంటుంది, ఏ విధంగా ఫర్దర్ అడుగులు వేస్తుంది అనేది ఒక రకమైనటువంటి ఉత్కంఠని నెలకొంది. కానీ ఎన్నికల సంఘం అయితే మాత్రం ఆ యొక్క కమిషన్ ఇవాళ ఈ యొక్క అంశాన్ని పరిశీలిస్తున్నామని తాజాగా మీడియాకు కూడా చెప్పినటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఏ విధంగా పనిచేస్తోంది, మరి బీజేపీకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనే అంశాల మీద ఇప్పటికే ఓట్ చోరీ అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పదే పదే ఈసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో ఈ వివాదం తెరపైకి రావటం, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అట్లాగే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉండడం, ఇప్పటికే 3 రాష్ట్రాలు ముగిసిపోయి ఆయన బయటికి వచ్చి మాట్లాడే సందర్భంగా పోలింగ్ ప్రక్రియ తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఇవాళ ఇంకా పోలింగ్ ముగియక ముందే ఏప్రిల్ 23న ఇవాళ పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికంటే 2 రోజుల ముందు చివరి విడత ఎన్నికలు ఏప్రిల్ 29న వెస్ట్ బెంగాల్తో ముగుస్తాయి. అయితే దానికంటే ముందే ఆయన 2 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ టీవీల ముందుకు వచ్చి జాతిని ఉద్దేశించి ప్రసంగించి అయితే దాన్ని ప్రభుత్వ టెలికాస్ట్ సంస్థలు అంటే దూరదర్శన్ లాంటి ఛానల్స్ని వేదిక చేసుకోవటం, అట్లాగే నరేంద్ర మోదీ స్పీచ్ అంటే అందరూ కూడా లైవ్ టెలికాస్ట్లు ఇవ్వటం, అంటే మీడియాను, ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించి ఈ విధంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించడం, అక్కడ ప్రధానంగా ఇండియా కూటమి పార్టీలను ఉద్దేశించి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటం, రాజకీయ విమర్శలు చేయటం. సో ఇదంతా కూడా ప్రధానంగా ఇవాళ వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీన్ని తప్పిపడుతున్నారు. మరోవైపు వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ కూడా లేఖలు రాశారు. సిపిఐ, సిపిఎం నాయకులందరూ కూడా మరి రాబోయే రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రాలు ఏదైతే తమిళనాడు కానీ లేదంటే కనుక వెస్ట్ బెంగాల్ కానీ ఈ రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి అనే అంశాలని ఇవాళ వామపక్ష పార్టీలు లేవనెత్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఇవాళ ప్రభుత్వ ప్రసార మాధ్యమాలను కూడా వాడుకోవటం, అంటే దూరదర్శన్ని కానీ లేకుంటే ఇతరత్ర అన్నిటినీ వాడుకోవటం, మీడియాను వాడుకోవటం దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ప్రతిపక్షాల కోసం ఆరోపణలు చేయడం కోసం ఇవాళ రాజకీయ పార్టీలుగా ఇవాళ ప్రధాని కూడా ఈ విధంగా మారిపోయి సొంత పార్టీ ఎజెండాతో దాదాపుగా ఇప్పటికే 700 మందికి పైగా కొంతమంది యాక్టివిస్టులు, సాధారణ పౌరులు కూడా ఈ యొక్క ప్రసంగం పైన ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చేశారు. సో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఎన్నికల కమిషన్కి. మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా అడుగులు ముందుకేస్తుంది అనేది కొంత ఆసక్తి అయితే ఉంది. ముఖ్యంగా
ప్రభుత్వ ప్రసార సంస్థ అయినటువంటి దూరదర్శన్ రాజకీయ ప్రసంగాల కోసం వేదికగా వాడుకోవటం, దాన్ని కొంత ఎన్నికల నియమావళికి సంబంధించి 4వ సెక్షన్ ఉల్లంఘించడమేనన్నది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఫిర్యాదుల్లో, లేఖల్లో అంతా కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని లేదంటే కనుక ప్రసార మాధ్యమాలను ఎన్నికల ప్రయోజనాల కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటారు, ఇది ఖచ్చితంగా నిబంధనలకు ఉల్లంఘన చేసినట్టే, నిబంధనలు విరుద్ధంగా చేసినట్టే. మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క ప్రజాస్వామ్యం అని చెప్పి గొప్పగా చెప్తున్నటువంటి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైనటువంటి స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల సూత్రానికి కూడా ఇది వ్యతిరేకమన్న అంశాన్ని ఇవాళ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ఎందుకంటే ఇప్పటికీ అనేక ఆరోపణలు ఎన్నికల కమిషన్ మీదకి వస్తున్నాయి. అంటే ప్రతి ఎన్నికల సందర్భంగా బీజేపీకి ఎన్నికల సంఘం సహకరిస్తోంది అనేది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ. మరి ఇటువంటి సందర్భాల్లో వివాదం తెర మీదకి రావడం, వివాదానికి కారణమైనటువంటి శనివారం నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, శాసనసభలో మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లును కూడా ఓడించేందుకు కాంగ్రెస్ అట్లాగే దానికి సంబంధించినటువంటి మిత్రపక్ష పార్టీలు అంటే ఖచ్చితంగా ఏదైతే ఇండియా కూటమి పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా భ్రూణ హత్య పాపం చేశాయని ఆయన మండిపడినటువంటి నేపథ్యం. మరి ఈ యొక్క అంటే ఆ యొక్క ప్రసంగం సంబంధించి మహిళల నుంచి వామపక్ష పార్టీలు కఠినమైనటువంటి శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ కూడా ఆ యొక్క ప్రతిపక్ష పార్టీలకు ఆయన రాజకీయ విమర్శలు చేయటం, లోక్సభలో కూడా ప్రభుత్వ ఓటును కోల్పోయి ఉండొచ్చు కానీ మహిళా సాధికారత కోసం తన పోరాటం ఆగిపోదని ఆయన ఆ యొక్క జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చేసినటువంటి స్పీచ్ చూసినటువంటి నేపథ్యంలో, కొనసాగించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ దుమారానికి జాతీయ స్థాయిలో చర్చను లేపుతుంది. వాస్తవానికి చట్టసభల్లో కానీ మహిళలకు 33% రిజర్వేషన్ సంబంధించినటువంటి కల్పించే అంశంలో నారీ శక్తి వందన్ అభియాన్ సంబంధించి రాజ్యాంగ సవరణ 131వ బిల్లు పార్లమెంట్లో దిగువ సభలో కొంత వీగిపోయినటువంటి నేపథ్యంలో, తిరస్కరించినటువంటి నేపథ్యంలో మరుసటి రోజే ప్రధాని ప్రసంగం చేయటం, మరోవైపు దేశ అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయ సందేశాలను ఇవ్వటం, జాతిని ఉద్దేశించి ప్రసంగించడం, దానికి కొంత ప్రసార ప్రభుత్వ మాధ్యమాలను వేదికలను వాడుకోవటం, ఇదంతా కూడా రాజకీయ పార్టీల మధ్య ఖచ్చితంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లాగా కనిపిస్తుంది. అంటే ఇటువంటి సానుకూలత వాతావరణం లేకుంటే కనుక ఇటువంటివి అన్నీ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి అని కూడా ప్రతిపక్షాలు వాదిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది మాత్రమే సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు మోదీ మీద ఇప్పుడు ఇన్ని ఫిర్యాదులు అందుతున్నటువంటి నేపథ్యంలో నిజంగానే ఎన్నికల సంఘం మోదీ పైన ఫిర్యాదు చేసి అంటే ఫిర్యాదును స్వీకరించిన తర్వాత చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తుందా? ఎందుకంటే అనేక అంశాల్లో ఇప్పటికే బీహార్లో ఎన్నికలు జరిగినా లేకుంటే మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినా పదే పదే రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంటే ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుడు కూడా పార్లమెంట్లో ఇవాళ ఓట్ చోరీకి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు చేయటం, అట్లాగే చాలా వరకు ఈసీకి సంబంధించి గతంలో ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఆరోపణలు వచ్చాయి. అక్కడ భూపేష్ బఘేల్ ఎవరైతే మాజీ సీఎం ఉన్నారో ఆయన ప్రధానంగా విత్ ఎవిడెన్సెస్ కూడా ఇవాళ తెర మీద తీసుకొచ్చినటువంటి నేపథ్యం, సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈసీని క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం. సో ఇట్లా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఈసీ అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మోదీ ఇవాళ లిటరల్గా దూరదర్శన్ని లేదంటే కనుక ప్రసార మాధ్యమాలని వాడుకున్నటువంటి నేపథ్యంలో మరోవైపు రాజకీయ ప్రసంగాలకు దాన్ని వేదిక చేసుకోవడం ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో నిజంగానే మోదీ ప్రసంగం చేసిన తర్వాత ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. అట్లాగే నరేంద్ర మోదీ ప్రసంగం తర్వాత నిజంగానే రాజకీయ ముఖ చిత్రం ఏమన్నా వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు ఎన్నికల్లో మారే అవకాశం ఉంటుందా? ఆ యొక్క ఓటింగ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ మీద వ్యతిరేకత ఇప్పటికే ఆ యొక్క ఓటింగ్లో కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? కొంత ఏమైనా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటే బీజేపీ పాచిక ఆ రెండు రాష్ట్రాల్లో పారిందా లేకుంటే రివర్స్ అయిందా? మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.